నమస్తే అండి. వైష్ణవి కథలకు స్వాగతం. ఇవాళ మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రార్థన 6వ భాగానికి వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళితే, శేఖరం బండిని ఇంటి ముందు ఆపి లోపలికి ప్రవేశించాడు. లంచ్ అవర్లో ఎవరో చెప్పారు భార్గవ్ ఫోన్ చేస్తే వెళ్ళాడని. విషయం ఏమిటో కనుక్కుందామని బయలుదేరాడు. బహుశా 2వ టాన్సిల్ ఆపరేషన్ గురించి వసుమతి భార్గవ్కి ఫోన్ చేసి ఉంటుందని అనుకున్నాడు. టాన్సిల్స్ గుర్తురాగానే ప్రార్థనకి తాను వాగ్దానం చేసిన ఐస్ క్రీమ్ కూడా గుర్తొచ్చింది. వెళ్తూ వెళ్తూ దారిలో ఐస్ క్రీమ్ కొన్నాడు. అతనికి అన్నిట్లోకి బటర్ స్కాచ్ ఇష్టం. దాన్ని ప్యాక్ చేసి బయలుదేరాడు. ఆసుపత్రి ఆవరణలోకి అతడు ప్రవేశించి బండి ఆఫ్ చేయబోతుంటే వరండాలోంచి వస్తూ భార్గవ్ కనబడ్డాడు. భార్గవ్ ఆకారాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. జుట్టంతా చెదిరిపోయి ఉంది. మనిషి ఏదో నిద్రలో నడుస్తున్నట్టు వస్తున్నాడు. శేఖరాన్ని చూసి, నన్ను కాస్త ల్యాబ్ దగ్గర దింపుతావా అని అడిగాడు. శేఖరం విస్మయంగా, ఏమిటి విషయం అన్నాడు. భార్గవ్ విసుగ్గా, అది చెప్తే కానీ దింపవా ఏంటి అని అన్నాడు. శేఖరం నొచ్చుకుని మారు మాట్లాడకుండా అతడి చేతుల్లోంచి తాళాలు తీసుకుని అతని కారు వైపు నడిచాడు. ఇద్దరు కూర్చున్నాక డ్రైవ్ చేయసాగాడు. భార్గవ్ నుదుటి మీద చెయ్యి వేసుకుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. 5 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత శేఖరం తిరిగి అడిగాడు, అసలు ఏమైంది అని. భార్గవ్ కళ్ళు తెరవకుండానే, ప్రార్థనకి క్యాన్సర్ శేఖరం, అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకేమియా అన్నాడు. కీల్చుమన్న శబ్దంతో కారు ఆగిపోయింది. వెనక నుంచి వస్తున్న స్కూటరిస్టు ఆ వేగానికి తట్టుకోలేక వచ్చి బంపర్ని ఢీకొనబోయి అతి కష్టం మీద తప్పించుకొని తిడుతూ వెళ్ళిపోయాడు. శేఖర్ వీటిని పట్టించుకోకుండా భార్గవ్ వైపు తిరిగి, నిజమేనా మీరు చెప్తున్నది, నిజమేనా అని అడిగాడు. భార్గవ్ మాట్లాడలేదు. అసలు ఈ లోకంలో లేనట్టే కళ్ళు మూసుకుని ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత అతడు కళ్ళు విప్పేసరికి కారు తిరిగి ఆసుపత్రి ఆవరణలో ఉండటం గమనించి చివుక్కున శేఖరం వైపు తిరిగి, ఏమిటిది అన్నాడు. అతడు ఎంతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ మాట రాలేదు. ఎలాగో శక్తి తెచ్చుకుని ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అనగలిగాడు. ఈ వార్త అతడిని ఎంత కదిలించి వేసిందో అతడి కంఠమే చెప్తుంది. భార్గవ ఒకసారి గొంతు పెద్దది చేసి, నేను వెళ్ళిపోలేక కాదు, నిన్ను సాయం అడిగింది అన్నాడు. శేఖరం అతడి వైపు చిత్రంగా చూసి, ప్రార్థన అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అన్నాడు. ఇష్టమే, ఇష్టం లేనిది ఎవరికి, అందుకే ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కీమోథెరపీ అన్న పేరుతో సూదులు పొడవండి, రేడియోథెరపీ అన్న పేరుతో శరీరాన్ని కాల్చండి. కాదన్నదెవరు? కారు ఆసుపత్రిలో ఆవరణలో పక్కగా ఆఫ్ చేస్తూ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఆసుపత్రి కాకపోతే ఇంకో ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నాడు. ఏ ఆసుపత్రి అయినా ఒకటే. మీకు ఈ దేశపు ఆసుపత్రుల మీద నమ్మకం లేకపోతే అందరం చందాలు వేసుకునైనా ప్రార్థనని విదేశాలకు పంపిద్దాం. ప్రార్థన బతకాలి. 6-3 అయినా 3-6 అయినా ప్రార్థన బతకాలి. విదేశాల బిగ్గరగా నవ్వాడు భార్గవ. ఈ ప్రపంచంలో ఎక్కడా క్యాన్సర్కి పూర్తిగా మందు కనుక్కోబడదు. ఎందుకో తెలుసా శేఖరం, క్యాన్సర్ చాలా పెద్ద బిజినెస్. డబ్బున్న వాళ్ళకి వచ్చేది. అది చాలా ఖరీదైన వ్యాధిగా ఉండిపోవాల్సింది. క్యాన్సర్ని నాశనం చేయడానికి ఒక చౌకైన మందు కానీ కూలిక కానీ కనుక్కోబడిన మరుక్షణం అమెరికాలో కోట్ల రూపాయలతో స్థాపించబడ్డ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు మూటపడతాయి. ఎందరో క్యాన్సర్ స్పెషలిస్టులు వీధిన పడతారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఎంత ఖర్చైనా అసలు మందు కనుక్కోకుండా నొక్కేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ తెలియని సత్యం ఇది. నేను దీన్ని బయట పెడితే నాకు పిచ్చెక్కిందంటారు. అంటే ప్రార్థనకి ఏ మందు ఉపయోగించవద్దంటారా? మరణాన్ని ప్రశాంతంగా ఆహ్వానిద్దామంటాను. ఆసుపత్రి నుంచి శ్మశానానికి తీసుకెళ్లి చుట్టూ కూర్చుని ప్రార్థన చేద్దామంటారా? కోపము వ్యంగ్యము మిళితమైన స్వరంతో అడిగాడు. ఆసుపత్రి కన్నా శ్మశానమే మంచిది నా దృష్టిలో, నిర్లిప్తంగా అన్నాడు భార్గవ. శేఖరం కారు దిగి డోర్ చప్పుడయ్యేలా వేశాడు. ఎవరో అక్కర్లేదు, నేనే అంటున్నాను, మీకు పిచ్చెక్కింది అని. మరేమీ మాట్లాడకుండా ఇంటెన్సివ్ కేర్ వైపు నడిచాడు. భార్గవ కూడా అంత విసురుగాను కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు. శేఖరం ప్రార్థన ఉన్న గదికి చేరుకునేసరికి అక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వసుమతి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. శేఖరం తనను తానే మహేంద్ర జైన్కి పరిచయం చేసుకున్నాడు. మీరు రావటం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది మిస్టర్ శేఖరం. మీ స్నేహితుడు ఇక్కడంతా మెస్ చేసి వెళ్ళాడు అంటూ జరిగింది వివరించాడు. శేఖరం బాధగా, ఈ విషయంలో మీరేమీ అనుకోకండి, ఈవేళ కాకపోతే రేపైనా భార్గవని నేను ఒప్పిస్తాను అన్నాడు. మహేంద్ర జైన్ వసుమతి వైపు తిరిగి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ధైర్యం కోల్పోకండి. మీరు మా వైపు స్థిరంగా ఉంటే మేము కాన్ఫిడెన్స్తో రెమెడీస్ కోసం ప్రయత్నించగలుగుతాం. ఆమెకి అర్థం కాలేదు. తను స్థిరంగా ఉండటం ఏమిటి? పాప బాగవటం కావాలి. అస్పష్టంగా తల ఊపింది. శేఖరం అడిగాడు, మీరు మాటికి రెమిషన్ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు. దాని అర్థం ఏమిటి? లుకేమియా, బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యమైన లక్షణం పనికిరాని తెల్ల కణాలు పెరిగిపోవటం.
వాటిని ఆఫ్ చేయకపోతే శరీరంలో రక్తాన్నంతా అవి ఆక్రమించుకుంటాయి. అలా ఆఫ్ చేయగలగటాన్ని రెమిషన్ అంటారు. ముందు దాన్ని సాధించాలి, తర్వాత ఏం చేసినా. శేఖరం అర్థమైంది అన్నట్టు తలుపాడు. రెండు చూద్దరు కానీ. శేఖరం తటపటాయించాడు. అతడి పైకి జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకునేవాడుగాను, అమ్మాయి గురించి మాట్లాడేవాడుగాను కనిపించినా అంతరంతరాల్లో చాలా సున్నిత హృదయుడు. ప్రార్థన విషయం తెలిసినప్పటి నుంచి అతడి మనసులో లేదు. కానీ అతడిలో గొప్ప విషయం ఏమిటంటే మనసును ముఖంలో ప్రతిబింబించకపోవటం, కేవలం నవ్వునే అవతలి వారికి పంపించటం. ప్రార్థనని చూడలేడని తెలుసు, కానీ లోపలికి వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళాడు. ప్రార్థన అతడిని చూసి విచ్చుకున్న నవ్వుతో హలో అంది. అతడి కళ్ళు తడయ్యాయి. హలో అన్నాడు. ప్రార్థన చేతికి ఐవీ ఫ్లూయిడ్ గొట్టం ఉంది, కానీ దానికి అలవాటు పడినట్టు ఉంది. ఏమిటి, నువ్వు కూడా వచ్చేసావు అని అడిగింది. శేఖరం తడబడి నీకు జ్వరం వచ్చిందా అన్నాడు. ఎవరు చెప్పారు? ఇదిగో చూడు అంటూ ఖాళీగా ఉన్న రెండో చేతిని ఎత్తింది. అతడు దాన్ని అందుకున్నాడు. చల్లగా ఉంది కదూ? చల్లగానే ఉంది. చూడు, ఇంత దానికి స్కూల్ అనిపించేసింది. ఇదే టీచర్గా ఉన్నప్పుడైతే ఒక్కరోజు రాకపోతే కోప్పడేది. తల పక్కకు తిప్పుకొని వసుమతి అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకుంటుంది. ఈ లోపల డాక్టర్ స్విచ్ ఆన్ చేయగానే బరువు తూర్చుకునే మిషన్ చప్పుడు చేసినట్టు శబ్దం అయ్యి 2 సెకండ్లలో ఎలక్ట్రాన్ అక్షరాలు కనపడ్డాయి. వసుమతి ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె ముఖం జేబురు రంగులోకి మారింది. ఈ హఠాత్ సంఘటనకి కారణం అర్థం కాక శేఖరం కూడా బయటకు వచ్చాడు. వసుమతి స్తంభం పక్కగా నిలబడి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏమైంది ఏమైంది అని అడిగాడు అనునయిస్తున్నట్టు. ఆ మిషన్లో అంకెలు చూసావా శేఖరం? చూశాను. ఎంతుంది? 54,000. పొద్దున్న ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నా కళ్ళ ముందే ఈ పరీక్ష చేశారు. అప్పుడు కౌంట్ ఎంతుందో తెలుసా శేఖరం? 50,000. కేవలం 50,000 అని ఏడుస్తూ ఆమె డాక్టర్ నర్సుతో చెప్తుంటే విన్నాను. కౌంట్ 1,00,000 దాటితే మనిషి దక్కనంట అంది. శేఖరం స్థాణువయ్యాడు. అతడు చార్టెడ్ అకౌంటెంట్. లెక్కల్లో పుట్టి లెక్కల్లో పెరిగినవాడు. 3 గంటల్లో 4,000 చొప్పున పెరుగుతున్న కణాలు 1,00,000 అవడానికి ఎంతకాలం పడుతుందో క్షణాల్లో లెక్క కట్టాడు. మరణం ఎంత దూరంలో ఉందో అంత సరిగ్గా లెక్క కట్టి చెప్పగలిగిన ఆ మిషన్ని చూసి అతడి ఒళ్ళు జలదరించింది. అభినందించాలా? సైన్స్, బ్లడీ సైన్స్. కొంచెం సేపు ఒంటరిగా ఉండాలన్న కోరిక బలీయమైంది. వసుమతి అక్కడే ఉన్నదని, ఆమెకి ధైర్యం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉన్నదని కూడా ఆలోచించలేదు. అతడి కళ్ళ ముందు ప్రార్థనే కదులుతుంది. ఆ రోజు డైనింగ్ రూమ్లో వాషింగ్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ ఉంటే నీళ్లు పోస్తూ నేను నిన్ను అన్నయ్య అని పిలవచ్చునా అని తడబడుతూ అడిగే ప్రార్థన ముఖమే కనపడుతుంది. పాప, మమ్మల్ని అందరినీ ఇంత దుఃఖంలో వ్యధతో ముంచేయటం కోసమేనా అమ్మ దేవుడు నిన్ను అంత ముగ్ధగా అపురూపంగా బ్రిలియంట్గా సృష్టించింది? అతడు తన బండి పార్క్ చేసిన చోటికి నడిచాడు. ఈ ప్రపంచం నుంచి, మనుషుల నుంచి అయితే దూరంగా వెళ్ళగలడు, కానీ మనసు నుంచి ఎలా పారిపోగలడు? అయినా వెళ్ళిపోవాలి. ఎక్కడా ఆగకుండా అలానే వెహికల్ మీద గంటల తరబడి డ్రైవ్ చేయాలనిపిస్తుంది అతనికి. అంత పిచ్చిగా ఉంది. విసురుగా కూర్చొని స్టార్ట్ చేయబోయాడు. కాళ్ళ దగ్గర తడి తగిలి వంగి చూశాడు. ప్యాక్ చేసిన ఐస్ క్రీమ్ కరిగి కాగితంలోంచి చుక్కలు చుక్కలుగా జారిపోతోంది. సామ్సన్ అండ్ సామ్సన్ 12 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడ్డ 3 అంతస్తుల భవనం. ఎత్తుగా పక్కనే బాయిలర్, దానికి కొద్ది దూరంలో వాటర్ కూలింగ్ ప్లాంట్, ఒక పక్క చిన్న ఆఫీసు, ఒక డిజైనర్ గీసినట్టు పెద్ద పెద్ద పైప్ లైన్లు. సంవత్సరానికి 60 కోట్ల అమ్మకాల్లో 6 కోట్ల లాభాలతో నడుస్తున్న మందుల కంపెనీ సామ్సన్ అండ్ సామ్సన్. 2 కేంద్ర మంత్రులకు అందులో వాటాలున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర బంధువులు ఇద్దరికీ అందులో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నాయి. ఆ కంపెనీలో స్ట్రైకులు లేవు. ట్రేడ్ యూనియన్లు అందులో ప్రవేశించడానికి ప్రయత్నించి అంతగా సఫలీకృతం కాలేకపోయాయి. 40% బోనస్ ప్రకటిస్తున్న భారతదేశపు చాలా తక్కువ ప్రభావవంతమైన కంపెనీల్లో ఒకటి సామ్సన్ అండ్ సామ్సన్. 10 సంవత్సరాల క్రితం అది చాలా సామాన్యమైన కంపెనీ. మోహన్ లాల్ కపాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ నుంచి క్యాన్స్క్యూర్ మందు తాలూకా పేటెంట్ కొనుక్కున్న తర్వాత దాని దశ తిరిగింది. షేర్ ధర 25 నుంచి 150కి పెరిగింది. మరిన్ని రంగాల్లో విస్తృతమైంది. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేరు ఆర్ఎస్కే నాయుడు. 6 అడుగుల ఎత్తు, భారీ విగ్రహం. అతడంటే అందరికీ హడలు, కానీ మనిషి మాత్రం సౌమ్యుడు. సగం కాలం తిరుపతి, భద్రాచలం, పుట్టపర్తి లాంటి ప్రదేశాల్లో గడుపుతూ ఉంటాడు. మిగతా సగం కాలం ఢిల్లీలో ఉంటాడు. ఒక మార్వాడి అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పటి మాట కాదు, 25 సంవత్సరాల క్రితం సంగతి. ఆ వివాహం జరిగాక అతడిని అదృష్టం వరించింది అని చెప్పుకుంటారు. అతడి క్వాలిఫికేషన్స్ సంగతి ఎవరికీ తెలియదు.
గత చరిత్ర గుర్తురాదు. ఆ అవసరం కలిగించడు. ఏ దేశంలో ఏ మందుకి ఎంత అమ్ముడుపోతుందో, ఏ మందు దిగుమతి చేసుకుంటే ఎంత లాభం వస్తుందో అతడి నోటి చివరి లెక్క కట్టి చెప్పగలడు. బోర్డు మీటింగ్లో కూర్చుంటే ఏ డైరెక్టర్కి ఏ అవసరం ఉందో వాళ్ళు చెప్పకుండానే తెలుసుకోగలడు. ముఖ్యమంత్రితో రాజకీయాలు, సాయిబాబా భక్తులతో తాత్విక చర్చలు, భారతదేశం చీఫ్ డ్రగ్ కంట్రోలర్తో స్త్రీ సంబంధమైన విషయాలు ఒకే లెవెల్లో అంటి ముట్టకుండా మాట్లాడగలడు. అందుకే ఆర్ఎస్కే నాయుడు తన కొత్త మాత్రతో వస్తున్నాడంటే మిగతా కంపెనీలు భయపడతాయి. కొత్తదానికి పరిచయం చేస్తున్నాడంటే తమ అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ సరి చేసుకుంటాయి. అంతవరకు ఎందుకు అనుబంధ సంస్థగా ఒక కంపెనీ పెట్టాడు. పాలని మైదాలో కలిపి బాగా పొడి చేసి నల్లబడే వరకు ఎగిర్చి ఆ పొడిలో కోకో గింజల పొడి కలిపి పంచదార నేపి చేర్చాడంతే. న్యూట్రా కోకో మాల్ట్ తయారైంది. దానికి ఐఎస్ఐ మార్క్ సంపాదించాడు. మరుసటి రోజు నుంచి రేడియోలో ప్రకటనలు ప్రారంభమైంది. మీ పాప ఆరోగ్యకరమైన బోసు నవ్వులు. మీ ఇంట్లో ప్రతిబింబించాలనుకుంటున్నారా? ఇప్పటి నుంచే వాడటం ప్రారంభించండి. న్యూట్రా కోకో మాల్ట్. అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవటానికి 5 రకాల విటమిన్లు కలిపిన మాల్ట్. న్యూట్రా కోకో మాల్ట్. రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచడానికి కాఫీ కన్నా మేలైంది న్యూట్రా కోకో మాల్ట్. అంతే, 6 నెలలకల్లా అది అమ్మకంలో టాప్ అయింది. ₹1 మైదాతో ₹2 పాలు కలిపి ₹12కే అమ్మగలిగే ఘనత అతడికే దక్కింది. డబ్బాడు మాల్ట్ కన్నా అర్ధపావు గోధుమలు ఇంకా ఎక్కువ బలం ఇవ్వగలిగిన సత్యాన్ని గ్రహించలేని ప్రజలు ఈ పానీయాల్ని తాగి రోజురోజుకి పెరుగుతున్న తమ కండల్ని బలాన్ని చూసుకుని సంతృప్తి పడుతున్నారు. ప్రజల అజ్ఞానాన్ని పారద్రోలే బాధ్యత ప్రభుత్వానిది కాదు. ఇప్పటికీ మీరు చేస్తున్నది అదే. ప్రియమైన పాఠకులారా, మీ వంటింట్లో డబ్బాల మీద కంపోజిషన్ని ఒకసారి పరీక్షించి చూసుకోండి. ఒక మందు కానీ ప్రోడక్ట్ కానీ దాని ధర ఎలా నిర్ణయించాలో నాయుడికి బాగా తెలుసు. ఎవరెవరిని ఎలా ఆకట్టుకోవాలో కరతలామలకం. ఎన్ని తెలియకపోతే అతడు క్యాన్స్క్యూర్ని మిల్లీగ్రామ్ 200కి అమ్మగలడు. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల ఫ్యాక్టరీలో కూడా ఎవరి పని వాళ్ళు మౌనంగా చేసుకుంటూ పోతున్నారు. పులి నిద్రపోతున్నప్పుడు బోను చుట్టూ పేర్కొన్న నిశ్శబ్దం లాంటి నిశ్శబ్దం అది. భార్గవ లోపలికి వెళ్ళడాన్ని గార్డు గమనించలేదు. అతడు ఫెన్సింగ్ దాటి అట్టపెట్టెల మధ్యకు చేరుకున్నాడు. ఖాళీ పెట్టెలవి. పెట్టెల మీద మాత్రం పెద్ద అక్షరాలతో రాసి ఉంది క్యాన్స్క్యూర్ అని. అతడు వాటిని దాటి లోపలికి వెళ్ళబోతుంటే వెనక నుంచి "ఏయ్, ఎవరది?" అన్న కంఠం ఒకటి బొంగురుగా వినిపించింది. భార్గవ ఉలిక్కిపడి వెనుదిరిగాడు. భార్గవ గుండెల్లో రాయి పడ్డట్టయింది. అనుమతి లేకుండా అక్కడి వరకు రావటం తప్పని తెలుసు. దానికి కూడా సరైన కారణం లేదు. అందుకని వెంటనే సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అతడి మౌనం అవతలి వ్యక్తి అనుమానాన్ని తెప్పించింది. ఆగక్కడే అని అరిచి దగ్గరకు రాబోయాడు. అతడికి అనుమానం బాగా దృఢమైనట్టు అతడి వైఖరి చెప్తుంది. భార్గవికి ఏం చేయాలో పాలుపోలేదు. తన పేరు, ఉద్యోగం చెప్పొచ్చు, కానీ అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాలి. అది చెప్పలేదు. తన పేరు చెప్తే ఈ మిషన్ శంకర్లాల్ వరకు వెళుతుంది. తనకి క్యాన్స్క్యూర్ పట్ల నమ్మకం లేదన్న సంగతి అతడికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో తనిక్కడికి చాలా అనధికారికంగా వచ్చాడన్న విషయం అతడి వరకు వెళ్ళటం బాగోదు. తన పేరు చెప్పకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాంసన్ అండ్ శాంసన్ కంపెనీ సెక్యూరిటీ ఎంత కఠినమైనదో తనకి తెలియంది కాదు. భార్గవ ఈ ఆలోచనల్లో ఉండగానే ఆ గార్డు దగ్గరికి వచ్చాడు. భార్గవ చుట్టూ చూశాడు. పారిపోవటానికి చోట్లేదు. ఎత్తైన గోడ మీద ఫెన్సింగ్. అయినా తను పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే వాళ్ళు షూట్ చేసినా చేయొచ్చు. అందులోనూ నాయుడు గారి కంపెనీ. చంపి ఏ బాయిలర్లోనో పడేస్తే బట్టలతో సహా యాసిడ్లో కరిగిపోతాడు. అతడు నిర్ణయానికి వచ్చాడు. మన పేరు చెప్పకుండా ఆఫీస్ వైపు వెళ్ళబోయి దారి తప్పి ఇటు వచ్చాను అని చెప్పాడు. అది అంత నమ్మశక్యం కాని విషయమైనా ఈ పరిస్థితుల్లో తప్పదు. అదే మంచిది. ఆఫీసుకు తీసుకెళ్ళి 2-3 ప్రశ్నలు వేసి వదిలేస్తారు. వెళ్ళిపోవచ్చు. అతడు ఆ నిర్ణయానికి వచ్చి 2 అడుగులు తను ముందుకు వేశాడు. ఇదంతా అవతలి వ్యక్తి చటుకున ఆగిపోయి చేతిలోని వాకీటాకీ దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి ఉపయోగించే పరికరం వైర్లెస్ లాంటి యంత్రం నోటి దగ్గరికి తీసుకుని ఏదో మాట్లాడటం ప్రారంభించాడు. భార్గవికి అర్థం కాలేదు. శాంసన్ అండ్ శాంసన్ చాలా పెద్ద కంపెనీ కావచ్చు, కానీ సెక్యూరిటీ విషయాలు మరీ ఇంత పగడ్బందీగా ఉన్నాయా? ఒక పరాయి వ్యక్తిని చూస్తే వాకీటాకీలో చెప్పవలసిన అవసరం ఏముంది? అకస్మాత్తుగా భార్గవికి భయం వేసింది. ఏదో జరుగుతుందని ఎందుకో అనిపించింది. పారిపోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి. భార్గవ ఆలోచనల నుంచి తేరుకుని దూరం నుంచే పసిగట్టినట్టున్నాడు గార్డు. ఆగు అని అరుస్తూ దగ్గరికి రాబోయాడు. ఇంతలో దూరంగా మరో వ్యక్తి రావటం కనిపించింది. భార్గవ వెనక్కి తిరిగి ఫ్యాక్టరీలోకి వెళ్ళబోయాడు. వెనక నుంచి బిగ్గరగా విజిల్ వినిపించింది. 2 అడుగులు వేసి భార్గవ ఆగిపోయాడు.
ముందు నుంచి మరో గార్డు వస్తున్నాడు. భార్గవ్ పని బోన్లో పడ్డట్టయింది. అతను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. మొదటి గార్డు వచ్చినప్పుడే దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడిక తన పేరు చెప్పడానికి కూడా వీల్లేదు. అంతలో ఒక విచిత్రం జరిగింది. చెవులు చిల్లులు పడేలా సైరన్ వినిపించింది. ఆ ఊళ్ళో అందరికీ శాంసన్ అండ్ శాంసన్ మందుల కంపెనీ నుంచి ఆ టైంకి వినబడే సైరన్ గురించి తెలుసు. ముందు సన్నగా ఉండి తర్వాత ఎక్కువై క్రమక్రమంగా సన్నబడుతుంది. అది వెలువడగానే వాచీలు సరిచేసుకోవడం కూడా ప్రజలకు అలవాటే. చిన్నపిల్లల ఏడుపులాగా ఉండే ఆ సైరన్ని పిల్లలు ఆడుకునేటప్పుడు ఇమిటేట్ చేస్తూ ఉంటారు కూడా. అందువల్ల ఆ సైరన్ అతడికి ఏమీ అనిపించలేదు. కానీ దగ్గరికి వస్తున్న గార్డును మాత్రం ఆగి జేబులో నుంచి మాస్కులు తీసి మొహానికి తగిలించుకోవటం చూశాడు. ప్రతిరోజు పొద్దున్నే పాలు సరఫరా చేసే ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నాయి. వాటిని తల మీద నుంచి క్రిందికి దాచుకుని మెడ దగ్గర తాడు బిగించుకుంటున్నారు. వాళ్ళు అదేదో చాలా అలవాటైన విధిగా సమయానికి ఆటోమేటిక్గా చేయవలసిన చర్యగా దాన్ని చేస్తున్నారు. ఇంతకాలం అతడు ఈ సైరన్ని షిఫ్ట్ మారడానికి వేసే సైరన్ అనుకునేవాడు. అతడు తన చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉండటం గమనించాడు. 3 గార్డులు 3 వైపులా ఉన్నా వారు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. తర్వాత అంతకన్నా మంచి అవకాశం వస్తుందనుకోలేదు. చటుక్కుని 4వ వైపు పరిగెత్తాడు. సైరన్ ఉన్నట్టుండి ఆగిపోవడంతో అక్కడ అకస్మాత్తుగా నిశ్శబ్దం వ్యాపించింది. ఎండ ఇంకా తగ్గలేదు. సైరన్ మొత్తం 2-3 నిమిషాల పాటు మోగింది. అనుకుంటే ఈ కొద్దిపాటి సమయంలోనూ తను చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చాడనుకున్నాడు అతడు. ఈ లెక్కన ఇంకో నిమిషంలో ఆఫీస్ దగ్గర ఉంటాడు. పరిగెత్తే హడావిడిలో ఉన్న భార్గవ్ వెనకే గార్డులు ఆగిపోవటం, గాలి పీల్చకుండా మొహానికి మాస్కులు తగిలించుకోవటం గమనించలేదు. అతడు మరో అడుగు వెయ్యగానే మన శబ్దం ఒక్కసారిగా వినిపించింది. అతడు తల తిప్పి చూడబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. కడుపులోంచి లావా పొంగినట్టు ఏదో ద్రవం బయటకొస్తున్న అనుభూతి కలిగించి కళ్ళు తిరిగాయి. కాలు పట్టుతప్పి కిందికి జారిపోయాడు. కడుపులో ద్రవం వాంతి రూపంలో బయటకొచ్చింది. అప్పటికే అతడికి స్పృహ తప్పింది. గొట్టం నుంచి వస్తున్న గాలి అతడిని చుట్టుముట్టింది. స్పృహలో లేకుండానే హిస్టీరియా ఉన్న మనిషి కొట్టుకుంటున్నట్టు కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. నోట్లోంచి వస్తున్న ద్రవం అలా ఉబికి ఉబికి వస్తూనే ఉంది. అయితే అది కడుపులో జీర్ణం కాని పదార్థం కాదు, రక్తం. అతడు వెళ్ళేసరికి ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. వంటింట్లో జిమ్నీ, శ్రీను తమకి తామే వడ్డించుకుని నిశ్శబ్దంగా తింటున్నారు. జుట్టంతా చెదిరిపోయి 10 లంకణాలు చేసిన వాడిలా వచ్చిన అతడిని చూసి ఆ చిన్నపిల్లలిద్దరూ బెదిరిపోయారు. ఏమైంది నాన్న? భార్గవ్ కుర్చీ లాక్కుని వాళ్ళ పక్కనే మౌనంగా కూర్చున్నాడు. చాలాసేపు మాట్లాడలేదు. ఏమైంది నాన్న? తిరిగి అడిగింది జిమ్నీ. వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్తాడు? ఇంకో 10 రోజుల తర్వాత మీ అక్క ఈ లోకంలో ఉండదు అని వాళ్ళ భాషలో చెప్పగలడు. అమ్మా, పన్నక్క ఏరి? ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంకా ఎందుకు? అతడు వివరించి చెప్తున్నట్టుగా అన్నాడు. చూడు జిమ్నీ, పన్నక్కకి సీరియస్గా ఉంది. చాలా సీరియస్గా. మీరు అల్లరి చేయకూడదు, కంగారు పడకూడదు. ఏమైంది డాడ్? ఏమైంది నాన్న? భార్గవ్ కుర్చీ లాక్కుని వాళ్ళ పక్కనే మౌనంగా కూర్చున్నాడు. చాలాసేపు మాట్లాడలేదు. ఏమైంది నాన్న? తిరిగి అడిగింది జిమ్నీ. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్తాడు? ఇంకో 10 రోజుల తర్వాత మీ అక్క ఈ లోకంలో ఉండదు అని వాళ్ళకి ఏ భాషలో చెప్పగలడు? అమ్మా, పన్నక్క ఏరి? ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంకా ఎందుకు? అతడు వివరించి చెప్తున్నట్టుగా అన్నాడు. చూడు జిమ్నీ, పన్నక్కకు సీరియస్గా ఉంది. చాలా సీరియస్గా. మీరు అల్లరి చేయకూడదు, కంగారు పడకూడదు. ఏమైంది డాడ్? పొద్దున్న తనకి మరో ఆపరేషన్ చేశారు. మరో అంటే మూలగ కదూ? అంది జిమ్నీ. భార్గవ్ ఆశ్చర్యంతో నీకెలా తెలుసు అని అడిగాడు. శేఖరం అంకుల్ భోజనానికి వచ్చినప్పుడు చెప్పావు, గుర్తులేదు? అప్పటినుంచి తను మూలగ తిందని ఒట్టేసుకున్నాడు. అదేగా? అవును, అదే. దాన్నే పరీక్ష చేస్తారు. ఎముక్కి కన్నం పెట్టి తీస్తారా? అవును. బాగా నొప్పిగా ఉంటుందా? అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న శ్రీను తలెత్తి అడిగాడు. పన్నక్కకి బాగా జ్వరంగా ఉందా? ఉంది. తగ్గుతుందా? ఆ పిల్లవాడు చాలా మామూలుగా అడిగినా సూటిగా తగిలినట్టు భార్గవ్ తడబడి తమాయించుకుని తగ్గుతుంది అన్నాడు. తింటున్నది ఆపి డాడ్ అన్నాడు శ్రీను. ఏమిటి అన్నట్టు చూశాడు భార్గవ. మొన్న పన్నక్కకి రక్తం పాడైందని కొత్త రక్తం ఎక్కించారు. అవును. అలాగే ఎముకలకి కన్నం పెట్టి మొత్తం మూలుగ లాగేసి కొత్త మూలుగ ఎక్కిస్తే? మనసులోనే వాళ్ళ తెలివికి ఆశ్చర్యపడుతూ దాన్ని ఇంగ్లీష్లో మ్యారో ట్రాన్స్ప్లేషన్ అంటారు. ఇంకా మన దేశానికి రాలేదు. వస్తే పన్నక్కకి నయం అయిపోతుందా? రోగం లేతగా ఉంటే నయం అవుతుంది. క్యాన్సర్ కణాలు బాగా పెరిగిపోతే అవదు అన్నాడు. ప్రార్థనది టెర్మినల్ కేసు అన్న విషయం వాళ్ళకి చెప్పదలుచుకోలేదు. మరణం నిర్ధారణ అయ్యి రోగి కొద్ది కొద్దిగా కృషిస్తూ ఉంటే దాన్ని టెర్మినల్ కేసు అంటారు. పిల్లలిద్దరూ చాలాసేపు మాట్లాడలేదు. ఏమనుకున్నాడో ఏమో. శ్రీను తింటున్న ముక్కని కంచంలో పడేసి ఈ రోజు నుంచి నేను మూలగ తిన్ను అన్నాడు.
జిన్ని నేను కూడా అంది. ఈ ఇబ్బందికరమైన స్థితిని తప్పించడానికి సర్లేండి తొందరగా తయారవ్వండి, మన ఆసుపత్రికి వెళ్ళాలి అన్నాడు. వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళేసరికి వసుమతి బయట వరండాలో నిలబడి ఉంది. కారిడార్లో ఇద్దరినీ చెరోవైపున చేతులు పట్టుకుని వస్తున్న భార్గవ్ని చూడగానే ఆమెకి అంత క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి తప్పు చేసిన దానిలా బాధపడసాగింది. భార్గవ్ మొహం మాత్రం మామూలుగా ఉంది. వాళ్ళు ఆమెను చూడలేదు. వాళ్ళు ముగ్గురు అలా ప్రార్థన మంచం దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆమె దూరంగా నిలబడి చూడసాగింది. ఒక్కరోజులో ఆ కుటుంబానికి ఎంత దగ్గరగా వచ్చి ఎంత దూరంగా వెళ్ళిపోయింది తను. వాళ్ళంతా ఒకటి, తను ఒక్కతే అన్న భావం ఎంత కాదనుకున్నా కలుగుతుంది. లోపల ప్రార్థన పిల్లలిద్దరినీ చూసి హాయ్ అంది నవ్వుతూ. హాయ్ పన్నక్క. ఈ లోపల భార్గవ కేషీట్ చూశాడు. సెల్ కౌంట్ 56,000. ఇంటేక్ ఆఫ్ క్యాన్స్క్యూర్ ఎంతుందా అని చూశాడు. 3 doses. అతడి బ్రొకటి ముడిపడింది. పేషెంట్ని చేర్చి ఇంకా పూర్తిగా 6 గంటలు కాలేదు. అప్పుడే 3 డోసులు. టెంపరేచర్ చూశాడు. 101. భార్గవ అన్నీ పరీక్షిస్తుంటే పిల్లలు ప్రార్థనతో మాట్లాడసాగారు. పరీక్షలు మార్చి ఆఖర్లో ఆట ఈరోజు బోర్డులో పెట్టారు. నిజమా? తొందరగా వచ్చేయాలంతే. ఈ లోపల వసుమతికి లోపలికి వచ్చింది. భార్గవ ఆమెతో నువ్విక్కడే ఉండాల్సి ఉంటుందేమో రాత్రికి అన్నాడు. ఆమె బాధపడింది. అతడు అనకముందే ఆ మాట తను అనాల్సింది. అయినా తను ఎప్పుడూ లేటే. జరిగిపోయిన దాన్ని క్షమాపణలు చెప్పుకోవాలి. అదొకటి ఉంది. ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు. దాన్ని ఇతడు పట్టించుకోకపోవడం మరింత బాధ కలిగిస్తుంది. నేను మీలో ఒకదాన్ని. నన్ను మీలో ఒకరిగా గుర్తించండి. ప్రార్థన మీ అందరికన్నా ఎక్కువగా నాకు కావాలి. మీకు ఎలా చెప్పటం? ఆమె మౌనాన్ని అతను మరోలా అర్థం చేసుకుని పోనీ పిల్లలతో ఇంట్లో నువ్వు ఉండు, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఆమె కంగారుగా లేదు నేను ఉంటాను అన్నది. అతడు మరేమీ మాట్లాడకుండా మంచిది, ఈసారి వచ్చినప్పుడు పక్కబట్టలు తీసుకొస్తాను అని పిల్లల వైపు తిరిగి వెళదామా అన్నాడు. వాళ్ళు ప్రార్థన వైపు తిరిగి చెయ్యి ఊపి తండ్రితో కలిసి బయటకు నడిచారు. అందరూ అలా వెళ్ళిపోయేసరికి వసుమతి గోడకి ఆనుకుని నిలబడి కింది పెదవిని పంటితో నొక్కిపట్టి రాబోతున్న దుఃఖాన్ని ఆపు చేసుకుంటుంది. ఈ చిన్నపిల్లలు కూడా తన ఉనికిని గుర్తించలేదు. ప్రార్థనకి తన దగ్గర ఉన్నంత చనువు వీరికి లేదు. అది వేరే సంగతి. కానీ రూము ముందున్న వరండాలోంచి ఆమె కిందికి చూస్తూ నిలబడింది. పిల్లలిద్దరూ చెరోవైపు అతడి చేతులు పట్టుకుని నడుస్తున్నాడు. ఇంకా సాయంత్రం కాలేదు. ఎండ వేడిగా మొహానికి కొడుతుంది. వాళ్ళు కారు దగ్గరకు చేరుకున్నారు. ఆమె అలానే నిలబడి ఉంది. 24 గంటల్లో జీవితం ఎంతగా మారిపోయిందో తలుచుకుంటూ ఉంటే బాధగా కన్నా భగవంతుడి లీలల పట్ల ఆశ్చర్యంగా ఉంది. ఆమె అలా వరండా చివరన నిలబడి వెళ్ళిపోతున్న భర్తని పిల్లల్ని చూస్తున్న సమయానికి మరోవైపు నుంచి శారద ప్రార్థన ఉన్న గదిలోకి ప్రవేశించింది. ఏమ్మా బావున్నావా? ప్రార్థ ఆమెను చూసి సంభ్రమంతో లేవబోయి చేతికున్న ఐవీ ఫ్లూయిడ్ తాలూకా గొట్టం అడ్డుపడగా మళ్ళీ పడుకుంది. రండి టీచర్ అంది సంభ్రమంతో. తన చిన్న అనారోగ్యాన్ని పరామర్శించడానికి టీచర్ స్వయంగా రావటం ప్రార్థనకు సంతోషాన్ని కలుగచేసింది. ఆ సంభాషణలో వచ్చింది శారద అన్న విషయం మర్చిపోయింది. యేసుపాదాన్ని చూడటానికి వచ్చానమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాడు. పాపం నీకు క్యాన్సర్ అటగా. ఆ పాపకి ముందు ఆమె చెప్తున్నది అర్థం కాలేదు. చేసుకునేటంత వయసు కూడా లేదు. క్యాన్సర్ అన్న పదం తెలుసు, దాని ప్రమాదం సంగతి తెలీదు. క్యాన్సర్ అన్న పదం కన్నా శారద చెప్తున్న తీరే ఆమెను ఎక్కువ భయపెట్టింది. అందులోనూ బ్లడ్ క్యాన్సర్ వస్తే మరీ కష్టమటగా. అయినా ఇదంతా నీ తప్పు కాదులే. ఒక్కొక్కరు అడుగుపెట్టిన వేళ విశేషం. ఆ రోజు చెప్పా పెట్టకుండా శుభలేఖలు పంచినప్పుడే అనుకున్నా, జాతకాలు అవి చూడకుండా ఈ పెళ్ళిళ్ళు ఏమిటి అని. అయినా గేలాలేసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఇలా గప్చిప్గానే చేసుకోవాలి, లేకపోతే చరిత్రలు బయటపడతాయి. అయినా మీ నాన్నగారికి తెలియకపోతే నువ్వైనా చెప్పొద్దా అమ్మాయి? పుట్టింట్లో ఉండగా తల్లిని తండ్రిని తమ్ముడిని చంపింది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి నిన్ను. అయినా నాకెందుకులే అమ్మాయి. క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్కి ప్రాణం మీదకి వచ్చిందంటే మనసు ఆగక వచ్చాను. కానీ లేకపోతే నాకు అవసరం ఏముంది? వెళ్ళొస్తానమ్మాయి అని లేచి బయటకొచ్చి వరండాలో నిల్చుని అటు ఇటు చూస్తున్న వసుమతిని పలకరించకుండా మరోవైపు నుంచి వెళ్ళిపోయింది. క్రిందకు చూస్తున్న వసుమతి భార్గవ కారు ఎందుకో గేటు దగ్గర ఆగటం గమనించింది. అలా ఆగటానికి కారణం జిన్ని. ఏదో జ్ఞాపకం వచ్చిందానిలా డాడీ ఒక్క క్షణం, ఇది ఇవ్వటం మర్చిపోయాను అంది కంగారుగా. ఆమె చేతిలో ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్యాకెట్ ఉంది. భార్గవ్ విసుక్కుంటూ కారు వెనక్కి తిప్పి ఆఫ్ చేశాడు. అప్పుడు వినిపించింది గుండెలవిసిపోయేలా కేక. ఆ కంఠం వసుమతిది. ఆసుపత్రి గేటు నుంచి రివర్స్లో వెనక్కి వస్తున్న కారును చూసి వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారో అర్థం కాక చూస్తూ నిలబడిన వసుమతికి లోపల గదిలో ఏదో పడి భళ్ళున పగిలిన శబ్దం వినిపించింది. లోపలికి వెళ్ళింది. ఆమె ఇంకా పూర్తిగా లోపలికి వెళ్లకుండానే
మన స్వరం గొంతులో ఏదో అడ్డుపడితే ఊపిరి లోపలికి లాక్కోవటానికి కష్టపడ్డట్టు, పాము నోట పడ్డ కప్ప ఆఖరి క్షణంలో హృదయ విదారకంగా అరిచినట్టు వినిపించింది. వసుమతి లోపలికి పరిగెత్తబోయి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ప్రార్థన పక్క మీద లేదు. ఒక్క క్షణం పాటు వసుమతికి చూస్తున్న దృశ్యం అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి ఆమె గుండె ఆగినంత పనైంది. చేతికి గుచ్చిన సూది గాలిలో వేళ్లాడుతుంది. దాని చివర రక్తం చుక్క అలాగే ఉంది. పగిలిన ఐవీ ఫ్లూయిడ్ సీసా పెంకులు మంచానికి అటువైపు చిందరవందరగా పడి ఉన్నాయి. ప్రార్థన ఒక చెయ్యి ఆ గాజు పెంకుల మీద పడి అక్కడి నుంచి రక్తం స్రవిస్తుంది. అయినా బాధ తెలిసినట్టు లేదు. శరీరం అంతా నేల మీదకు పడిపోయినా సీసా స్టాండ్కి కట్టి ఉండటం వల్ల ఒక సమాధిలోంచి పొడుచుకు వచ్చినట్టు పక్క వెనుక నుంచి పైన కనబడుతుంది. ఒక కాలు కూడా పూర్తిగా కిందికి జారక గాలిలో వేలాడుతుంది. పన్ను అంది వసుమతి వణుకుతున్న కంఠంతో. రెండోసారి మళ్ళీ పన్ను అని అరుస్తూ గాలిలో లోపలికి దూసుకెళ్ళి పక్కకి గోడకి మధ్య జారిపోయిన పాప శరీరాన్ని రెండు చేతులతో హిస్టీరిక్గా పైకి లాగింది. ప్రార్థన ఛాతీ గాలిలో ఎగిరెగిరి పడుతుంది. వసుమతి ఆ తలని ఒళ్ళోకి తీసుకుని గెడ్డాన్ని పట్టుకుని ఊపబోయి మొహాన్ని చూసి చటుక్కున ఆగిపోయింది. ప్రార్థన కనుపాపలు లోపల వైపుకి వెనక్కి తిరిగిపోయి తెల్లటి కనుగుడ్లు బయటికి కనబడుతున్నాయి. హెల్ప్ అని అరిచింది వసుమతి. ఆమె గొంతు కీచుగా ధ్వనించింది. తరువాత వరుసగా హెల్ప్ హెల్ప్ అని కేకలు పెడుతూనే ఉంది. ఆసుపత్రి గోడలు ప్రతిధ్వనించేలా పిచ్చెక్కినట్టు ఆమె పెడుతున్న కేకలు విని ఆ కంఠాన్ని ముందు గుర్తించింది భార్గవ. కారు దగ్గర నుంచి జువ్వలా పరిగెత్తాడు. ఈ లోపల పైన గదిలో హడావిడి మొదలైంది. మరో నర్సు పరిగెత్తుకు వచ్చింది. తర్వాత ఇద్దరు హౌస్ సర్జన్లు వచ్చారు. బాగా కుర్రాళ్ళల్లా ఉన్నారు. అందులో మరీ లేతగా ఉన్న కుర్రవాడు దాదాపు వసుమతి చేతుల్లోంచి పేషెంట్ని లాక్కుని పక్క మీద పడుకోబెట్టాడు. రెండో హౌస్ సర్జన్ పాప కండిషన్ చూసి బెదిరిపోయినట్టు అతడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నర్సు మాత్రం అనుభవజ్ఞురాల్లా ఉంది. చప్పున బీపీ పరికరాలను దగ్గరకు లాగి చేతికి కట్టసాగింది. ఈ లోపల మొదటి హౌస్ సర్జన్ స్టెత్తో పాప ఛాతీ పరీక్షించి మై గాడ్ అన్నాడు. హార్ట్బీట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇండివిడ్యువల్ సౌండ్స్ వినపడటం లేదు. డాక్టర్ని పిలవండి అర్జెంటుగా అంది నర్సు. తనే వాళ్ళ మీద అధికారిలా. రెండో హౌస్ సర్జన్ బయటికి పరిగెత్తాడు. ఈ లోపల మొదటి అతడు పాపనే పరీక్షగా చూస్తూ సైనోటిక్గా కనబడటం లేదు అన్నాడు. ఈ లోపల రెండో నర్సు పరిగెత్తుకు వచ్చింది. మౌత్ టు మౌత్ ఇవ్వనా అని అడిగాడు. వసుమతి గోడకి బల్లిలా అతుక్కుపోయి ఇదంతా చూస్తుంది. వీళ్ళందరూ పాప చుట్టూ చేరి చేస్తున్నది ఏమిటో, మాట్లాడుతున్న ఇంగ్లీష్ పదాలు ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. సముద్రంలో పడి సీరియస్ అయినా వళ్ళు కాలి సీరియస్ అయినా ఒకటే చికిత్సలా ఉంది. ఆమెకి ఒకటి మాత్రం అర్థమైంది. పాప కండిషన్ అకస్మాత్తుగా సీరియస్ అయింది. ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా ఉంది. చుట్టూ నిలబడే మనుషుల మధ్య నుంచి వడలిపోయిన తోటకూరల కాడలా కనబడుతుంది. ఇంతలో వైట్ కోట్లో ఒక 40 ఏళ్ల డాక్టర్ వచ్చింది. రాగానే ఎనీ కార్డియాక్ హిస్టరీ అని అడిగింది. లేదు డాక్టర్, బీపీ నర్సు చెప్పింది. వెంటనే కార్డియోవర్డ్ చేయాలి అంటూ డాక్టర్ నర్సుకు ఇంగ్లీష్లో తొందరగా సూచనలు ఇచ్చింది. నర్సు బయటకు పరిగెత్తింది. ఈ లోపల డాక్టర్ పాప గొంతు కింద అరచేత్తో పిడికిలి బిగించి ధప్ అని గట్టిగా గుద్దింది. ఆ చప్పుడుకి వసుమతి కంపించిపోయింది. హౌస్ సర్జన్ ఇంజెక్షన్ ప్రిపేర్ చేసి చేతికి గుచ్చాడు. ముందుగా వెళ్ళి నర్సు చక్రాల స్టాండ్ తోయించుకుని వచ్చింది. ఇంకో ఇద్దరు తెల్లని కోటుల్లో వచ్చారు. ముందు వచ్చిన డాక్టరు 2 ఎలక్ట్రిక్ వైర్లు జాయింట్ చేయబడి ఉన్న ప్యాడ్లను ప్రార్థన వీపు వెనక ఒకటి, ఛాతీ మీద ఒకటి అమర్చి కొద్దిగా వెనక్గా ఉండండి అంటూ స్విచ్ వేసింది. 50 వాట్స్ షాకు 3 సెకండ్ల పాటు తగిలి పాప చేపపిల్లలా ఎగిరిపడి ఒక్కసారిగా శరీరం కుదించుకుపోయి ఆ తర్వాత చేతులు గాలిలో విసిరేస్తూ కీచుమని కేక పెట్టింది. భార్గవ వరండాలో ఒకవైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి మరోవైపు నుంచి డాక్టర్ మహేంద్ర కూడా దాదాపు అదే వేగంతో పరిగెత్తుకుంటూ గదిలో ప్రవేశించాడు. వాళ్ళిద్దరూ చెరోవైపు నుంచి ప్రవేశించే సమయానికి ప్రార్థన కాస్త రికవర్ అయింది. డాక్టర్ మహేంద్ర చకచకా మిగతా వారికి సూచనలు ఇచ్చి ప్రార్థన చేతిని తీసుకుని పల్స్ చూసి సంతృప్తిగా తలూపాడు. అతడు భార్గవని గమనించలేదు. వసుమతితో ఏమీ పర్లేదు, సడన్గా హార్ట్బీట్ ఎక్కువైందంతే అన్నాడు. రండి బయట మాట్లాడుకుందాం అన్నాడు ఆమెను గదిలో ఉంచడం ఇష్టం లేనట్టుగా. వసుమతి కూతురు మొహం వైపు చూసి పూర్వపు కళ గమనించి బయటకు నడిచింది. ఒక తోటి గాజు పెంకులు తుడిచేసి వెళ్ళిపోయాడు. మరో నర్సు ఇంకో బాటిల్ కోసం వెళ్ళింది. ప్రార్థనతో పాటు గదిలో ఒక్క పాప మాత్రం మిగిలిపోయింది. అది జిన్నీ. ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది. తండ్రిని కారు ఆపమని తీసుకొచ్చిన బొమ్మ అది. చాలా రోజుల క్రితం ఆ బొమ్మ తనకిమ్మని ప్రార్థన అడిగినప్పుడు ప్రాణం పోయినా ఇవ్వనని పంతం పట్టిన పాప పడుకుని ఉన్న అక్కని డిస్టర్బ్ చేయకుండా తలదిండు కింద తను తెచ్చిన బొమ్మని జాగ్రత్తగా పెట్టేసి
అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. వెంట్రిక్యులర్ ట్రాకియాకార్డియా అన్నాడు మహేంద్ర. మిసెస్ భార్గవ, ప్రార్థన పరిస్థితి ఏమీ బాలేదు. మందులకు అస్సలు రెస్పాన్స్ అవ్వడం లేదు. కానీ అరగంట క్రితం కౌంట్ కాస్త తగ్గిందన్నారు అంది వసుమతి ఆశాజనకంగా. ఆ పరిస్థితుల్లో ఆ మాత్రం నమ్మకం కూడా లేకపోతే ఆమె తట్టుకునేటట్టు లేదు. అవును, కాస్త గుణం చూపించింది. క్యాన్సర్ చాలా పవర్ఫుల్ మందు. రోజు విడిచి రోజు వాడాలి. కానీ ప్రార్థన శరీరంలో క్యాన్సర్ గంట గంటకు వ్యాపించిపోతుంది. అందువల్ల మీరేం చేశారు? కర్కశంగా వెనక నుంచి కంఠం వినపడేసరికి మహేంద్ర తల తిప్పి భార్గవను చూశాడు. భార్గవ ప్రార్థన గదిలోంచి బయటకొచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గదిలో డాక్టర్లని, ఎలక్ట్రికల్ పరికరాలని చూస్తేనే అతడికి జరిగింది అర్థమైంది. మహేంద్ర భార్గవని చూసి సంతోషంతో, ఓ, మీరు ఉన్నారా? గుడ్ అన్నాడు. భార్గవ నవ్వలేదు. ప్రార్థన సడెన్ అర్సిథ్మియాకి కారణం ఏమిటి అని సూటిగా అడిగాడు. మహేంద్ర ఇబ్బందిగా చూసి, వెల్, మీరు డాక్టరే, మీకు తెలియందేముంది? ప్రార్థన కౌంట్ చాలా త్వరగా 1,00,000 వైపు సాగిపోతుంది. ఏం చేయాలో, దాన్ని ఎలా ఆప్ చేయాలో తోచడం లేదు. క్యాన్సర్ డబుల్ డోస్ ఇచ్చాను. దాంతో ఆమె గుండె వెంటనే రియాక్ట్ అయింది. అఫ్కోర్స్ ఇలాంటి తాత్కాలికమైన సైడ్ ఎఫెక్ట్స్ సాధారణమే. ఒకసారి అసలు రోగం తగ్గకపోతే మిగతావి వాటంతట అవే కంట్రోల్ అయిపోతాయి. ఈ జుట్టు రాలటం, చర్మం చిట్లిపోవటం వగైరా అన్నాడు. నేను అడిగిన ప్రశ్నకి ఇంత వివరణ అనవసరం అన్నాడు భార్గవ. అతడికి ఇంకా తన కూతురి బలహీనమైన స్వరం, ఆత్రంగా అరవటం వినిపిస్తూనే ఉంది. తలుచుకున్న కొద్దీ ఇరిటేట్ అవుతున్నాడు. నేను అడుగుతున్నది నా కూతురులో ఇంత కొద్దిసేపట్లో ఇంత రియాక్షన్ ఎలా వచ్చింది అని. చెప్పానుగా క్యాన్సర్ డబుల్ డోస్ వాడామని. కానీ క్యాన్సర్ లాంటి పవర్ఫుల్ మందు ఒక డోసు వేస్తే కనీసం 24 గంటలు వేచి చూడాలి కదా. మహేంద్ర అవునన్నట్టు తలూపి, మామూలు కేసుల్లో అయితే అలాగే చూడాలి. కానీ ఇది అబ్నార్మల్ కేసు, అందుకని డబుల్ డోస్ ప్రయోగించి చూశాను అన్నాడు. ప్రయోగించి చూసారా? భార్గవ కంఠం కీచుమంది. నా కూతురు బాతుగాని కోతిగాని కాదు కదా డాక్టర్, మీరు ప్రయోగాలు జరపడానికి అన్నాడు వెటకారము కోపము మిళితమైన స్వరంతో. వసుమతి చప్పున అతడి దగ్గరికి వెళ్ళి ఆమెనయిస్తున్నట్టుగా, ఏమండి అంది. అతడు ఆమెను పట్టించుకోకుండా, నా కూతుర్ని ఇక్కడ చేర్పించింది రోగం నయం కావటానికి, అంతేకాని మీరు ప్రయోగాలు చేయటానికి కాదు. నా కూతురికి ఇంతవరకు ఏ గుండె జబ్బు లేదు. మీ ప్రయోగం వల్ల అదొచ్చింది. దీనికి మీరే సంజాయిషి చెప్తారు అన్నాడు. మహేంద్ర ఒక అడుగు ముందుకు వేసి తాపీగా అన్నాడు. ఒకటే సంజాయిషి, మా ట్రీట్మెంట్ మీకు నచ్చని పక్షంలో ఇక్కడి నుంచి ఇంకో ఆన్కాలజిస్ట్ దగ్గరకో లేకపోతే మరో డైరెక్టర్ శ్మశానానికో తీసుకెళ్ళమని. ఏమిటి మీరన్నారు? ఏమన్నారు మీరు అని భార్గవ్ అడుగు ముందుకు వేశాడు. వసుమతి భయభ్రాంతులై నో అని అరుస్తూ వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళింది. మహేంద్ర తాపీగా, చెప్పండి, తీసుకెళ్ళిపోతారా అని రెట్టించాడు. వసుమతి కంగారుగా, లేదు అంటూ అతడి దగ్గరగా వెళ్ళి, డాక్టర్ గారు ప్లీజ్ అంది. అతడు ఆమెను పట్టించుకోకుండా భార్గవతో, చెప్పండి అన్నాడు ఇంకొకసారి. వసుమతి చేతిలో మందు చీటీ ఉంది. అతడు తాపీగా ఆ చీటీ అందుకని మడత విప్పి చూశాడు. క్యాన్సర్. అతడు తిరిగి దాన్ని మడతపెట్టాడు. తనకు అందిస్తున్నాడేమో అనుకుని ఆమె చెయ్యి సాచింది. అతడు ఆ చీటీని ముక్కలుగా చింపి వరండా గోడ మీద నుంచి కిందికి విసిరేశాడు. ఆమె అవాక్కై ఏదో అనుభూతూ ఉంటే అతనే అన్నాడు, తెచ్చినవన్నీ సర్దు, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంటికి, పాపం తీసుకుని. మళ్ళీ ఏమిట్రా భగవంతుడా అనుకుంటూ అతడి వైపు బేలగా చూసింది. భార్గవ జుట్టు చిందరవందరగా ఉంది. పెరిగిన గడ్డం, కళ్ళ కింద ముడతలు. దాదాపు పిచ్చివాడిలా ఉన్నాడు. ఇక్కడంతా డబ్బు. ఇది ఆసుపత్రి కాదు, డబ్బుల్ని పిండే కార్ఖానా. పదండి, ప్రార్థనని తీసుకుని వెళ్ళిపోదాం అని అతడు అంటూ ఉండగా లోపల నుంచి మహేంద్ర వచ్చాడు. భార్గవ అతడితో, మేము మా పేషెంట్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాం అన్నాడు. మహేంద్ర విస్మయంతో, ఎక్కడికి అని అడిగాడు. రాష్ట్రంలో ఇంకో క్యాన్సర్ ఆసుపత్రి లేదు. దేశంలో కల్లా అదే గొప్ప ఆసుపత్రి. ఎక్కడికి తీసుకెళ్తారు? శ్మశానానికి. ఇక్కడికన్నా అదే మంచిది. డాక్టర్ మొహం ఎర్రగా మారింది. నాకు అభ్యంతరం లేదు, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను అన్నాడు. వసుమతి కంగారుగా, ఆయన మాటలు పట్టించుకోకండి అంది. ఇద్దరూ ఒకరినొకరు శత్రువుల్లా చూసుకున్నారు. లేటెస్ట్ కౌంట్ ఎంత? భార్గవ్ అడిగాడు వ్యంగ్యంగా. అతడి కంఠంలో హేళను గుర్తించుకుంటా 58,000 అన్నాడు మహేంద్ర సిన్సియర్గా. అతడు వసుమతి వైపు తిరిగి, చూసావా, రెమిషన్ కాదు కదా, కన్సిస్టెన్సీ కూడా సాధించలేకపోయారు. పొద్దునకి కౌంట్ 65,000 అవుతుంది. అంటే రోజుకి 15,000 చొప్పున పెరుగుతున్నాయి. ఈ లెక్కన ఇంకో 3 రోజులు బతుకుతుంది నా కూతురు. దీన్ని ఆపు చేయటం కోసం ఈరోజు డబుల్ డోస్ వాడారు వీళ్ళు. వీళ్ళదేం పోయింది, రేపు 3 డోసులు వాడతారు. గుండె కాలిపోయి, స్ప్లీన్ కరిగిపోయి బాధపడేది నా కూతురు అంటూ ఒక నిశ్చయానికి వచ్చినట్టు అతను అన్నాడు. ఆఖరి రోజుల్లో నా కూతురు ప్రశాంతంగా మరణించాలని కోరుకుంటున్నాను.
అందుకే ఈ నరక కూపం నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాను. మహేంద్ర అతడి వైపే సూటిగా చూస్తూ, మీకు మతిపోయింది అన్నాడు. ఇంకెవరైనా ఈ మాట అని ఉంటే అరెస్ట్ చేయించి ఉండేవాణ్ణి. నాకు పోయింది మతి కాదు, మీకు, మీ అందరికీ నా కూతురికి నయం కాదు. మీరందరూ 1000 గొంతుకలతో కాదన్నా అది పచ్చి నిజం. మీరంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? కెమోథెరపీ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి. అది అలా చెప్పండి. మశూచిని నయం చేసే విధానంలోనే క్యాన్సర్ని నయం చేయగలం అన్న ఇమ్యూనోథెరపీ మీది. ఈ విధానంలో ఇలాంటి ముదిరిపోయిన అక్యూట్ కేసులు నయం కావు. అందుకని పొరపాటున మా పద్ధతిలో ఈ క్యాన్సర్ నయం అయితే ఇక మిమ్మల్ని మీ రీసెర్చ్ని ఎవరూ గుర్తించరు. మీ ఉద్యోగాలు పోతాయి. అది మీ స్వార్థం. మీరెంత స్వార్థపరులంటే మా విధానంలో ఎక్కడ నయం అయిపోతుందో అని చివరికి సొంత కూతురి ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. దానికి మీరు అందంగా తొడుక్కున్న ముసుగు మీరు నయం చెయ్యలేరు అని. మమ్మల్ని మాటిమాటికి దెప్పి పొడవటం మీ స్వార్థాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ వాదనని నిరూపించుకోవటం కోసం ఒక నిండు ప్రాణాన్ని, ఒక పాప జీవితాన్ని బలిపెడుతున్నారు. ఒక తండ్రి చేయవలసిన పని కాదు ఇది. డాక్టర్ కాదు, సాటి మనిషిగా సలహా ఇస్తున్నాను. వసుమతి స్థాణువైంది. ఆమె డాక్టర్ని చూడటం లేదు, భర్తనే చూస్తోంది. ఆ క్షణం అతడు డాక్టర్ని హత్య చేసేస్తాడన్నంత భయపడింది. అతడు తుఫాన్లో చెట్టు కొమ్మలో ఊగిపోతున్నాడు. క్యాన్సర్ గురించిన 2 థియరీలు 2 మనుషుల రూపంలో ఢీకొని అగ్నిపర్వతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రార్థన అంటే అతడికి ఎంత ఇష్టమో డాక్టర్ మహేంద్ర అతడిని ఎంత దారుణంగా హత్య చేశాడో ఆమె గ్రహించగలదు. చప్పున భర్త దగ్గరగా వెళ్ళి, ఏమండి అంటూ చేయి పట్టుకుంది. భార్గవ్ ఒక్కసారిగా ఆమెను ఎదిరించుకుని వెనుతిరిగాడు. ఏమండి, ఎక్కడికండి, ఒక్క క్షణం ఆగండి అంటూ ఆమె చేస్తున్న అభ్యర్థనను మన్నించకుండా విశ్వస కారు దగ్గరికి నడిచి పిల్లలతో సహా వెళ్ళిపోయాడు. ఆమె చిత్తరువులా నిలబడిపోయింది. డాక్టర్ కూడా వెళ్ళడానికి ఆయత్తమవుతూ, నా ఆఫీసుకు రండి, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇస్తాను అన్నాడు నిర్లిప్తంగా.